ప్రకాశం బరాజ్ గేట్ల రిపేర్లు శరవేగంగా సాగుతున్నాయి. బాహుబలి మిషన్ రంగంలోకి దిగింది. రెండు భారీ పడవలు ఢీకొని 67, 69 గేట్లు విరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక విరిగిపోయిన గేట్ల కౌంటర్ వెయిట్స్ ఇప్పటికే తొలగించారు. తొలగించిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. 67, 68, 69 గేట్ల మధ్య రెండు భారీ పడవలను ఇరుక్కుపోయాయి. వాటిని బయటకు తీసేందుకు ప్రత్యేక బాహుబలి మిషన్ను తెచ్చారు అధికారులు. 67, 69 గేట్లను మూసేసి భారీ పడవలను బయటకు తీసి విరిగిపోయిన గేట్లకు కౌంటర్ వెయిట్స్ బిగింపు ప్రక్రియ కొనసాగుతోంది. మీరు చూస్తున్న దృశ్యాలు ప్రకాశం బరేజ్కి సంబంధించినటువంటి 67, 68, 69 గేట్ల మధ్య ఇరుక్కుపోయిన భారీ పడవలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బాహుబలి మెషిన్ తెచ్చారు. వరద తగ్గుముఖ పట్టడంతో ప్రస్తుతం అధికారులు ఆ పడవలను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఆ బోటు యజమానులపై కూడా ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. 1 టౌన్ పోలీసులో ఇరిగేషన్ అధికారులు వీటికి సంబంధించి కుట్ర కోణంలో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అధికారులు ప్రస్తుతం వరద తగ్గుముఖ పట్టడంతో ప్రస్తుతం ఓ బాహుబలి మెషిన్ సహాయంతో రెండు భారీ పడవలను, అందులో విరిగిపోయిన పడవలను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గేట్ల కౌంటర్ వెయిట్స్ తొలగించారు. తొలగించిన వాటి స్థానంలో కొత్తవి కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఇరుక్కుపోయిన భారీ పడవలను బయటకు తీసేందుకైతే ప్రత్యేక యంత్రం సహాయంతో ప్రస్తుతం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదలో కొట్టుకొచ్చినటువంటి బోట్ల నేపథ్యంలో గేట్లకు సంబంధించిన గేట్లు డ్యామేజ్ అయిన నేపథ్యం చూస్తాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొట్టుకొచ్చిన బోట్లన్నిటి కూడా తొలగిస్తున్నారు. నిన్న కౌంటర్ వెయిట్లు 67, 69 గేట్స్ వద్ద ఉన్నటువంటి కౌంటర్ వెయిట్స్ని తొలగించారు. ప్రస్తుతం భారీ చూస్తున్నటువంటి ఈ బోట్లన్నీ కూడా మొన్న వరదకి కొట్టుకొచ్చాయి. ఈ బోట్లని తొలగించిన తర్వాతే పూర్తిస్థాయి ఇక్కడ మరమ్మతుల పనులు చేయాల్సి ఉన్న నేపథ్యంలో వీటిని తొలగించే ప్రక్రియ ప్రస్తుతం మొదలుపెట్టారు. క్రేన్ల సాయంతో ఒకసారి పైన చూస్తే కనుక క్రేన్ల సాయంతో పూర్తిగా ఈ బోట్లను, రెండు బోట్లు, పెద్ద పెద్ద బోట్లు, ఇవన్నీ కూడా ఇసుకను కృష్ణానదిలోని ఇసుకను డ్రెడ్జింగ్ చేసేటువంటి భారీ బోట్స్ ఇవన్నీ కూడా చాలా వెయిట్ ఉంటాయి. ఈ వెయిట్ ఉన్నటువంటి బోట్లు రెండు కొట్టుకు రావడంతో ఈ బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి 67, 68 గేట్ల వద్ద ఇక్కడ గేట్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి, కౌంటర్ వెయిట్స్ కూడా ధ్వంసమైన పరిస్థితి 67, 69 సంబంధించి. ఈ నేపథ్యంలో ఈ రెండు మీరు చూస్తున్నటువంటి పెద్ద భారీ బోట్లని పైకి తీసే ప్రయత్నం తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. క్రేన్ల సాయంతో భారీ గొలుసులను ఉపయోగించి వీటిని కూడా పైకి పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గేట్ల నుంచి దీన్ని బయటికి పంపించే అవకాశం కూడా కనబడుతుంది. ఒకసారి మీరు చూస్తున్నటువంటి బోట్లన్నీ కూడా మొన్న వరదకి కొట్టుకు వచ్చాయి. అయితే దీని వెనక ఏదైనా కాన్స్పిరసీ ఉందా అనే దానిపైన ప్రభుత్వం కూడా విచారణ చేయబోతుంది. ఈ వరదల హడావిడి తగ్గిన తర్వాత ఈ బోట్లను ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ రోజు వరదలో వదిలారా, లేకపోతే అవే కొట్టుకొచ్చాయని దానిలో విచారణ కూడా ప్రభుత్వం చేయబోతుంది. ఎవరైనా హస్తం ఉందా అనే దానిపైన కూడా కుట్ర కోణం ఉందనే కోణంలో కూడా ప్రభుత్వం విచారణ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఒకసారి పూర్తిగా ఇవన్నీ చాలా సాదాసీదా చేసే కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. ఒకసారి మనం అక్కడ చూస్తున్నాం, చూడండి, మొత్తం కూడా పూర్తిస్థాయి టెక్నాలజీ చాలా సిబ్బందితో తీసుకొచ్చి దీని అంతా కూడా ఈ బోట్లను తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. వాస్తవంగా విజయవాడకి ప్రకాశం బ్యారేజీ అత్యంత ప్రొడక్షన్ అయినటువంటి బ్యారేజీ. ఈ నేపథ్యంలో ఇలాంటి బ్యారేజీకి ముప్పు వాటిల్లే అవకాశం కలిగింది. ఆ రోజు వరద రావడం దాదాపు 11.5 లక్షల క్యూసిక్లు వరద నీరు రావడంతో పాటు ఈ పెద్ద ఈ ఇసుకను డ్రెడ్జింగ్ చేసేటువంటి ఈ బోట్లు కొట్టుకు రావడంతో ప్రకాశం బ్యారేజీ గేట్లు కూడా విరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. కానీ అదృష్టవశాత్తు గేట్లు కొంత ఇరిగినప్పటికీ, కౌంటర్ వెయిట్ ఇరిగినప్పటికీ పూర్తి స్థాయిలో కొంత డ్యామ్కి ఎక్కడ పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరగలేదు. దీంతో పెద్ద ప్రమాదం ఆ రోజు తప్పిందని చెప్పాలి. ఒకసారి మనం చూస్తున్నటువంటి ఇదంతా కూడా ఆ రోజు 67 గేట్ వద్ద మొత్తం కౌంటర్ వెయిట్ ఉంటుంది. ఇక్కడ కౌంటర్ వెయిట్ ఇదంతా కూడా ఇరిగిపోయింది. దీన్ని ప్రస్తుతానికి తొలగించారు. అక్కడ కూడా వాటంతా కట్ చేసి ఇదంతా కూడా తొలగించిన పరిస్థితి. ఒకసారి కౌంటర్ వెయిట్ ఏంటంటే మీకు ఒకసారి ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. ఒకసారి ప్రకాశం బ్యారేజీ నెక్స్ట్ 66 గేట్ వద్దకు వెళ్దాము. 66 గేట్ వద్ద కౌంటర్ వెయిట్ అనేది ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. జనరల్గా ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి దాదాపు 72 గేట్లు ఉంటాయి. ఈ గేట్లకు సంబంధించిన అంశంలో కౌంటర్ వెయిట్ అంటే ఇదిగోండి మనకు కనబడుతుంది కదా, ఇది కౌంటర్ వెయిట్ అంటే
మీకు కనబడుతున్నటువంటి ఇదంతా కూడా కౌంటర్ వెయిట్. లాకులు మన ఇక్కడ లాకులు వెత్తినప్పుడు గేట్స్ అనేవి ఎత్తాలన్నా దించాలన్నా ఈ కౌంటర్ వెయిట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఈ కౌంటర్ వెయిట్ ఇప్పుడు అంటే 67 గేటు 69 గేట్ ఈ 2 గేట్ల వద్ద ఈ కౌంటర్ వెయిట్ మనకు కనబడుతున్నటువంటి ఈ కౌంటర్ వెయిట్ మొత్తం కూడా ధ్వంసమైపోయింది. ఆ 67 69 దగ్గర ఇప్పుడు ఈ కౌంటర్ వెయిట్ని అక్కడ తొలగించారు. ఇప్పుడు గేట్లు మరమ్మతు చేయాలంటే కౌంటర్ వెయిట్ని ఇలాంటి కౌంటర్ వెయిట్ని ఏర్పాటు చేయాలి. కింద మనకు కనబడుతున్నటువంటి గేట్లు అయితే ప్రస్తుతానికి 67 68 69 గేట్లు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. కానీ కౌంటర్ వెయిట్ అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది కాబట్టి ఆ రోజు ఆ బలానికి వచ్చి కొట్టడంతో పూర్తిగా ఇలా ఉంటుందన్నమాట. 67 69 దగ్గర ఇది లేదు, 67 69 దగ్గర ఇదంతా కూడా బాగా ఇరిగిపోయి కింద పడిపోవడంతో దీన్ని నేనంతా తొలగించారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ అమర్చాల్సి ఉంటుంది. కౌంటర్ వెయిట్ అనేది దీన్ని మళ్ళీ అక్కడ ఒకసారి ఇటువైపు వస్తే కనుక ఇక్కడ మీకు కనబడుతుంది. ఒకసారి మీ వెనక్కి వస్తే కనుక మనకి ఇక్కడ 2 ఫ్రేముల్లో చూస్తే మీకు ఇటువైపు కౌంటర్ వెయిట్ కనబడుతుంది, అటువైపున మనకి కౌంటర్ వెయిట్ లేదు, మొత్తం కూడా ఇరిగిపోయిన పరిస్థితి. అటు 68వ గేట్ వద్ద మనకి మళ్ళీ కౌంటర్ వెయిట్ మనకు కనబడుతుంది, అటువైపున 68వ గేట్ వద్ద కౌంటర్ వెయిట్ కనబడుతుంది. ఆ కౌంటర్ వెయిట్ ఉంది దానికి. కానీ 69కి 67కి 2 గేట్లకి కౌంటర్ వెయిట్ ఇరిగిపోవడంతో ఇరిగిపోయి కింద పడిపోయింది, లాకుల మీద పడిపోవడంతో గేట్ల మీద పడిపోవడంతో పూర్తిగా గేట్లు కూడా కొంత ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో 67 69 కౌంటర్ వెయిట్ తొలగించడం. నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు ఒకసారి మనం ఇస్తే కనుక పూర్తి స్థాయిలో పెద్ద క్రేన్ల సాయంతో ప్రకాశం బ్యారేజ్ మీద క్రేన్ల సాయంతో ఇప్పుడు ఆ బోట్లను పైకి తీసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మీకు ఇక్కడ చూస్తే కనుక గేట్ నెంబర్ 68 ఒకసారి గేట్ నెంబర్ 68 వద్ద కౌంటర్ వెయిట్ ఉంది. దీనికి పెద్దగా ఈ కౌంటర్ వెయిట్ పెద్ద డ్యామేజ్ జరగలేదు. 69 68 పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగింది. అక్కడ చూస్తే కనుక మీకు అదిగోండి ఒకసారి 69 గేట్ దగ్గర కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా చూడండి ఎంత పెద్ద గొలుసుల సాయంతో తీస్తున్నారు. ఒకసారి గొలుసులను ఉపయోగించి ఇదంతా కూడా పైకి తీస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఒకసారి ఇక్కడ ఈ 69వ గేట్ ఒకసారి 69వ గేట్ ఇది. ఈ 69వ గేట్ దగ్గర కూడా కౌంటర్ వెయిట్ అనేది విరిగిపోయి కింద పడిపోయింది. ఇక్కడ ఇదంతా కూడా ఇటు చూస్తే కనుక ఇది ఒకసారి ఇది అక్కడ కౌంటర్ వెయిట్ ఉండే ప్రాంతం అది పైన. ఈ కౌంటర్ వెయిట్ మొత్తం కూడా అక్కడ మనకు కనబడుతుంది కదా, మొత్తం కూడా ఇరిగిపోయి కింద పడిపోవడం, దాన్ని తొలగించారు. మొక్కలు కనబడుతుంది చూడండి ఒకసారి కౌంటర్ వెయిట్కి సంబంధించినటువంటి మొక్కలు. అది పైకి కిందకి అది హోల్ లాగా ఉంది కదా, దాని పైకి కిందకి కౌంటర్ వెయిట్ కింద జరుపుకోవడానికి పై లేపడానికి ఆ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇరిగిపోయినటువంటి కౌంటర్ గేట్కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి దృశ్యాలు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి 2 కౌంటర్ వెయిట్లు తొలగించారు. తొలగించిన తర్వాత ముందు బోట్లు తీయాలి. బోట్లు తీస్తే నెక్స్ట్ ఈ కౌంటర్ వెయిట్లు అమర్చడంతో పాటు గేట్ల మరమ్మతు కూడా చేయాల్సి ఉంటుంది. ఒకసారి బోట్లకు సంబంధించినటువంటి మొత్తం తాళ్ళు మొత్తం చైన్ల సాయంతో వాటిని అంతా కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. భారీ క్రేన్లు ఉపయోగించారు. క్రేన్లు ఉపయోగించి వాటి ద్వారా వీటిని కూడా పక్కకు జరిపే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. నిజంగా ప్రకాశం బ్యారేజీకి గనక ముప్పు వాటిల్లితే ప్రకాశం బ్యారేజ్ కృష్ణా డెల్టా కింద కూడా మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి 11.5 లక్షల క్యూసిక్లు ఒకవేళ ప్రకాశం బ్యారేజీకి ఒక 2-3 గేట్లు డ్యామేజ్ ఏదన్నా జరిగినట్టయితే పూర్తిగా విజయవాడ కూడా మునిగిపోయే ప్రమాదం ఉండేది అని మన నిపుణులు కూడా చెప్పారు. కన్నయ్య నాయుడికి ఈ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఇరిగేషన్ ఎక్స్పర్టు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ సలహాదారుగా కన్నయ్య నాయుడు ఉన్నారు కాబట్టి ఆయన కూడా నియమించి దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు. ఈఎన్సీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రకాశం బ్యారేజ్ ఒక పెద్ద ముప్పు నుంచి బయటపడిందని చెప్పాలి. ప్రకాశం బ్యారేజ్ ఒక కృష్ణా నది అంటే విజయవాడ దగ్గర నుండి కింద వరకు కృష్ణా జిల్లా అంశల దీవి వరకు ఇది ఒక పెద్ద ప్రొటెక్షన్గా ఉంది. పెద్ద వరద అంటే దాదాపు మొన్న 11.5 లక్షల క్యూసిక్లు వరద వచ్చినప్పుడు కూడా కాపాడగలిగింది. ఒకవేళ దీనికి డ్యామేజ్ జరిగితే ఏంటి పరిస్థితి అని ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఒకసారి ఇటు చూస్తే మనకి ఇక్కడ వీళ్ళంతా కూడా వీళ్ళు దీనికి సంబంధించి ప్రత్యేకంగా తీసుకొచ్చిన సిబ్బంది టీముని తీసుకొచ్చి ఇన్ఫ్రా కంపెనీ దీన్ని ఈ సంబంధించిన వర్క్స్ అనేది చేస్తుంది. వీళ్ళంతా కూడా ఈ బోట్లన్నిటి కూడా పైకి తీసే ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొందని చెప్పాలి. ఒకసారి ఇటు వస్తే కనుక ఒకసారి లోపల ఏం జరుగుతుందో కూడా మీకు చూపిస్తాము. ఒకసారి ఇక్కడ నుంచి చూస్తే కనుక మొత్తం ఒకసారి బోట్కి మొత్తం ఈ వైర్లు తాళ్ళు అదేవిధంగా చైన్లు ఉపయోగించి పూర్తి స్థాయిలో వాటిని అన్నిటి కూడా అక్కడ చైన్లు కూడా పెద్ద గొలుసులను ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి
వాటిని తీసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని తీసిన తర్వాత అదృష్టం ఏంటంటే, ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, వరద ప్రవాహం 11.5 లక్షల దగ్గర తగ్గి వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు ఒక 2 లక్షలు, 1,50,000 ప్రవాహం ఉందని చెప్తున్నారు. కానీ ఒకవేళ ఆ ప్రవాహం తగ్గపోతే ఈ గేట్లు ఇంత త్వరగా మరమ్మతులు చేసే అవకాశం వచ్చేది కాదు. ఎందుకంటే వరద ఫ్లోటింగ్‌కి వరద ఫ్లోని ఎక్కువ ఉన్నప్పుడు గేట్లు అమర్చడం చాలా అసాధ్యమైన పని. రెండోది ఇరిగిపోయిన కౌంటర్ వెయిట్ తొలగించడం అసాధ్యమైన పని. కానీ ఇప్పుడు అదృష్టవశాత్తు వరద వెంటనే 2, 3 రోజుల వరద కంట్రోల్‌లోకి రావడంతో మరమ్మతు పనులు కూడా చాలా వేగంగా చేయగలుగుతున్నారు. ఏదేమైనప్పుడు ప్రస్తుతం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన 67, 68, 69 గేట్ల వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా గేట్లకు అడ్డొచ్చినటువంటి బోట్లను తొలగింపు కూడా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అంటే ఒక 10-15 రోజులు మొత్తం పూర్తవుతుందని మొన్న కన్నయ్య నాయుడు కూడా ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతానికి 2 ఫేజులు దాటారు. ఫస్ట్ ఫేజు ఇరిగిపోయిన కౌంటర్ వెయిట్‌ని తొలగించారు. రెండో ఫేజు ఆ బోట్లను తొలగించాలి. ఆ బోట్లను కూడా తొలగిస్తే కనుక నెక్స్ట్ కౌంటర్ వెయిట్ అమర్చే పనులు స్టార్ట్ చేస్తారు. కౌంటర్ వెయిట్ అమర్చిన తర్వాత ఇంకా పూర్తిగా గేట్లు కూడా చిన్న చిన్న మరమ్మతులు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజీ ఇంతకుముందు ఎలా ఉండేదో పూర్తిగా అలాగే ఉంటుంది. ఈ 3 గేట్లు కూడా భద్రంగా ఉంటాయి. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీకి 15 లక్షల క్యూసిక్లు వరద వచ్చినా తట్టుకునేలాగా ఈ మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు ఊహించలేరు. 2009లో 10 లక్షలు వచ్చినప్పుడు అదే పెద్ద వరద అనుకున్నారు. కానీ ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత 11.5 లక్షల క్యూసిక్లు వరద వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా దానికి మించైనా రావచ్చు, చెప్పలేం. కానీ ప్రకృతిని ఎవరు అంచనా వేయలేరు. కాబట్టి భవిష్యత్తులో 15 లక్షల క్యూసిక్లు వచ్చినా తట్టుకునేలాగా ప్రకాశం బ్యారేజ్ మరమ్మతులు అయితే చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఇది అసలు ఇంత పెద్ద బోట్లు ఒకసారి మనం చూస్తే కనుక ఇంత పెద్ద డ్రెడ్జింగ్ అని ఇంతకుముందు ఇసుకకు సంబంధించిన ఇబ్రహీంపట్నం ఆ పైన డ్రెడ్జింగ్ ఇసుకకు నది మధ్యలోకి వెళ్ళి ఇసుకను తోడుకుని ఇసుకను తీసుకుని ఒడ్డుకు వస్తుంది. అలాంటి బోట్లు ఇవన్నీ చాలా వెయిట్ ఉంటాయి, చాలా టన్నుల్లో వెయిట్ ఉంటాయి. ఇలాంటి టన్నుల్లో వెయిట్ ఉన్నటువంటి బోట్లు వరదకి నిజంగా కొట్టుకొచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది, లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే వీటిని ఇటు వదిలారా అనే దానిలో కూడా ప్రభుత్వం విచారణ చేసి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామని చెబుతున్న నేపథ్యంలో చాలా పెద్ద ఇష్యూ అయితే అయ్యే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజ్ మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇంతకుముందు మాట్లాడినట్టు పూర్తిగా బోట్లను కూడా బయటికి తీస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొందని చెప్పాలి. 67, 68, 69 3 గేట్లకు సంబంధించినటువంటి వర్క్స్ అన్ని కూడా చాలా శరవేగంగా జరుగుతున్న సిచ్యువేషన్ అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ చండితో రాయేష్, ఆర్టీవీ, ప్రకాశం బ్యారేజ్ నుండి.